గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు వెంబడి పట్టణాల్లోని డివైడర్ల మధ్య సుందరీకరణలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో నాటిన కోనోకార్పస్ మొక్కలు పర్యావరణానికి పెనుముప్పుగా మారాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు కారణమవుతున్న ఈ మొక్కలను తొలగించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. పలు ప్రాంతాల్లో పెరిగిన ఈ మొక్కలను అధికారులు అక్కడక్కడ తొలగించి చేతులు దులుపుకున్నారు. ఏపుగా పెరుగుతున్న ఈ మొక్కలు వాటి పరిసరాల్లో మరే మొక్కను పెరగనివ్వకుండా పర్యావరణానికి హాని కలిగిస్తుంది. మనుషులతో పాటు జంతువులకు కూడా ఇవి హానికరమని అంటున్నారు. ఈ చెట్ల మీద ఒక పెట్ట కూడా వాలడం లేదంటే పర్యావరణానికి ఇవి ఎంత హానికరమో ఇట్టే అర్థమవుతుంది. వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్లోని సాయిదాక్ష దాబా నుండి పెద్దమ్మ గుడి వరకు, రెండవ బైపాస్ రోడ్లో కోరుట్ల బస్టాండ్ వరకు ప్రధాన రహదారుల మధ్య కోనోకార్పస్ చెట్లు ఏపుగా పెరిగాయి. అలాగే కొనాయిపల్లి రోడ్లో కూడా ఈ మొక్కలు దర్శనమిస్తాయి. పచ్చదనంతో నిండుకుని ఉన్న ఈ చెట్లను చూస్తే ఆహ్లాదకరంగానే ఉంటుంది. కానీ మొక్కలు పూతకు వచ్చినప్పుడే అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఈ మొక్కల నుండి వెలువడే పిప్పొడి రేణువుల వల్ల మనుషుల్లో అలర్జీ, శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా వంటి జబ్బులు రావడమే కాకుండా చివరి వరకు అది క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దీంతో మొక్కలను తొలగించాలని గత ప్రభుత్వ హయాంలోనే అధికారులు తీర్మానం చేసినప్పటికీ అక్కడక్కడ రోడ్డు పక్కన తొలగించారు. కానీ గ్రామాల్లో ఉన్న చెట్లను మాత్రం వదిలేశారు. పలు పంచాయతీల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో ఈ మొక్కలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. రోడ్డు పక్కన ప్రధాన రోడ్డు మధ్యలో నాటిన ఈ మొక్కల వేళ్లు భూమిలోకి లోతుగా పాతుకుపోయి అడ్డు వచ్చే కేబుల్ వైర్లు, వాటర్ పైప్ లైన్లు ధ్వంసం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పచ్చదనం, పరిశుభ్రత, హరితహారం కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం కోనోకార్పస్ ఒక మొక్కను 50 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి నాటించారు. వారాల వ్యవధిలో ఈ మొక్కలు విపరీతంగా పెరిగి వేర్లు కూడా భూమిలోకి లోతుగా వెళ్లి వాటి పరిసరాల్లో మరే మొక్కను పెరగనివ్వకుండా చేస్తున్నాయి. గ్రామాల్లో రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా భారీ సంఖ్యలో మొక్కలను నాటారు. అదే ప్రకృతి వనంలో గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు ప్రక్కన ఏపుగా పెరిగిన కోనోకార్పస్ మొక్కలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పర్యావరణానికి హాని కలిగించే ఈ మొక్కల నుంచి ప్రజలకు, జంతువులకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా కోనోకార్పస్ చెట్లు నాటడం జరిగింది గత ప్రభుత్వం. మరి దానివల్ల మానవాళికి శ్వాసకోశ వ్యాధులు మరియు అనేకమైన తీవ్ర వ్యాధులు ప్రబలుతున్న సందర్భంలో మరి వాటిని ప్రభుత్వం చర్య తీసుకొని ఏదైతుందో తొలగించాలని చెప్పి మరి మేము ఏదైతుందో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి దానివల్ల మానవాళికి ఎంతో ముప్పు ఉన్నదని చెప్పి మరి గతంలో కూడా అనేక సార్లు పలుమార్లు ఏదైతుందో పేపర్ కానీ అన్ని న్యూస్కి కానీ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతుందో దాని మీద చర్య తీసుకొని కంపల్సరిగా ఆ కోనోకార్పస్ చెట్లను ఖచ్చితంగా తొలగించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పచ్చదనం పేరుతో నాటిన మొక్కల్లో సగం వరకు కోనోకార్పస్ మొక్కలే ఉన్నాయి. ఎక్కడ చూసినా రోడ్డు వెంట ఈ మొక్కలే దర్శనమిస్తున్నాయి. ఉన్నతాధికారులు, మండల స్థాయి అధికారులు స్పందించి వెంటనే తొలగించాలని, వాటి స్థానంలో ఇతర ఉపయోగపడే మొక్కలు నాటాలని ప్రజలు కోరుతున్నారు. ఏదైతే రహదారుల వెంబడి గత ప్రభుత్వం హరితహారం పేరిట నాటిన కోనోకార్పస్ మొక్కలు ఏదైతే మరి అది రోడ్డు డివైడర్ మధ్యలో ఒక అందాన్ని తీసుకొచ్చే విధంగా మరి ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో వాటిని నాటి మరి వాటిని పెంచుతున్న నేపథ్యంలో ఇప్పుడు అవి గత కొన్ని రోజులుగా వాటిపై జరుగుతున్న అధ్యయనంలో భాగంగా అవి చాలా ఏదైతే వ్యాధులకు అవి నిలయంగా మారుతున్నాయని చెప్పి చాలా వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దాన్ని గమనిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం పూర్తయి వానాకాలం తర్వాత ఇప్పుడు చలికాలం ప్రారంభమైంది. ఆ చలికాలంలోనే చాలామంది ఇప్పుడు చూస్తుంటే మన చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు వివిధ ఆరోగ్య సమస్యలతో వాళ్ళు బాధపడుతూ ఉన్న తరుణంలో మరి మొక్కల సంబంధించి కూడా ఆ మొక్కలు నుంచి విడుదలయ్యే విషవాయువుల వల్ల మరి వారికి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు ఇప్పటికే పలుమార్లు సూచించారు. మరి ఇప్పటికైనా గతంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో వీటిపై వెంటనే గత ప్రభుత్వాలు చర్యలు తీసుకొని మరి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా వెంటనే డాక్టర్ల యొక్క సూచన మేరకు ఆ మొక్కలను తొలగించడం జరిగింది. అలాగే మన ఇప్పుడు దక్షిణ కాశీగా వెలువడుతున్న వేములవాడ పట్టణంలో కానివ్వండి, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైతే వీటిని ఏర్పాటు చేశారో దయచేసి సంబంధిత గ్రామ పంచాయతీలు కావచ్చు, సంబంధిత మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, అలాగే ప్రభుత్వ పెద్దలు కావచ్చు, శాసనసభ్యులు గారు కానివ్వండి, వివిధ
అందరూ అధికారులు జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి వీటిపై కాస్త దృష్టి సారించి, ఎందుకంటే ఇప్పుడు చలికాలం చూస్తే మనకు ఇప్పటికే ఆ చలి తీవ్రతతో ఎంతోమందికి శ్వాస సంబంధ వ్యాధులు వస్తూ ఉంటాయి. వారికి రక్తనాళాలకు రక్తం సరఫరాకు సంబంధించి చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మరి ఈ కోనోకార్పస్ మొక్కల వల్ల విడుదలయ్యే ఈ విషవాయువుల వల్ల కూడా మరి అందులో ఏదైతే చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే ముసలి వాళ్ళ వరకు కూడా వారికి ప్రాణాపాయం ఉంది. కాబట్టి దీన్ని సంబంధిత అధికారులు ప్రభుత్వ పెద్దలు దయచేసి గమనించి వెంటనే వేములవాడ చుట్టుపక్కల కానీ వేములవాడ పరిసరాల్లో ఉన్నటువంటి మొక్కలను తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.